హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఉపయుక్తంగా ఉండే కరెంట్ అఫైర్స్ని డైలీ కరెంట్ అఫైర్స్ రూపంలో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి మీకు అందిస్తూనే ఉన్నాను. ఇక మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ని ఈ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు ఏప్రిల్ 16, 2025 వార్తల్లో చాలా అంశాలు ఉన్నాయి. ఒక్కొక్క టాపిక్ గురించి ఇన్ డీటెయిల్ డిస్కషన్ చేసే ముందు నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను ఇచ్చిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. బ్రిక్స్ కూటమికి సంబంధించి ప్రశ్న అడగడం జరిగింది. ప్రశ్నలో 3 ప్రశ్నలు ఉన్నాయి సింపుల్గా. బ్రిక్స్ కూటమికి సంబంధించి 16వ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది, వెన్యూ లొకేషన్ గురించి అడిగాను. ఆ సదస్సు లేదా సమిట్ యొక్క థీమ్ ఏంటి అని అడిగాను. ప్రస్తుతం అంటే 2025 సంవత్సరానికి గాను బ్రిక్స్ కూటమికి అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్న దేశం ఏది? రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, పలానా ఈ టాపిక్ నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందని వేటినైతే నేను భావిస్తానో వాటిని మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ప్రతిరోజు ఒక ప్రశ్నని ఇస్తున్నాను. చాలామంది ఆస్పిరెంట్స్ సమాధానం ఇస్తున్నారు కామెంట్ బాక్స్లో, కామెంట్ రూపంలో. కానీ నేను కోరుకునేది ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పిరెంట్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఇక్కడ నేను ఇచ్చే ప్రశ్నకి ఎంతవరకు మీకు సమాధానం తెలిస్తే అంతవరకు, తప్పైనా పర్లేదు, సమాధానాన్ని పోస్ట్ చేయండి. ఎలాగో నెక్స్ట్ డే నేను ఆ ప్రశ్నకి పూర్తి వివరణతో కూడిన సమాధానాన్ని ఇస్తాను కాబట్టి క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఇక ఎగ్జామినేషన్ హాల్లో ఈ టాపిక్ నుండి కానివ్వండి లేదా ఇదే ప్రశ్న రూపంలో కనిపించింది అనుకోండి, ఫుల్ క్లారిటీతో కాన్ఫిడెన్స్తో మీరు సమాధానాన్ని గుర్తించగలుగుతారు. సో అందుకోసం మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ప్రతిరోజు కూడా ప్రశ్నను అడుగుతున్నాను, నెక్స్ట్ డే దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నాను. ఓకేనా? సో వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీ సమాధానాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. ఓకేనా? సో ఇక్కడ ఈ ప్రశ్నకి సమాధానాన్ని చూద్దాము. సో బ్రిక్స్ కూటమి వాస్తవానికి చెప్పాలంటే 2009 సంవత్సరంలో ఏర్పాటైన కూటమి. రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, వైజ్ఞానిక తదితర రంగాల్లో పరస్పర సహాయ సహకారాలను ప్రోత్సహించడం కోసం, అంటే ఆ కూటమిలో ఉండే దేశాలు ఉంటాయి కదా, ఆ దేశాల మధ్య పరస్పర సహకారం కోసం ఏ రంగంలో? రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, వైజ్ఞానిక తదితర రంగాలలో పరస్పర సహాయ సహకారాలను ప్రోత్సహించడం కోసం ఉద్దేశించబడిన ఒక కూటమి 2009 సంవత్సరంలో ఏర్పాటైందని గుర్తుపెట్టుకోండి. ఇక సభ్య దేశాలు వచ్చేసేసి 10 ఉన్నాయి ప్రస్తుతము. ఆ 10 సభ్య దేశాలను కూడా మీరు అబ్జర్వ్ చేయండి. చాలా వరకు సౌదీ అరేబియా బ్రిక్స్ కూటమిలో సభ్యత్వ దేశం అని చెప్పేసి చాలా పుస్తకాల్లో, మార్కెట్లో దొరికే బుక్స్లో చూస్తున్నాం సమాచారం. కానీ గుర్తుపెట్టుకోండి, సౌదీ అరేబియా అఫీషియల్గా బ్రిక్స్ కూటమిలో సభ్యత్వాన్ని స్వీకరించలేదు. ఇన్వైట్ చేశారు, బట్ ఆ ఇన్విటేషన్ని అఫీషియల్గా యాక్సెప్ట్ చేయలేదు. సౌదీ అరేబియా ప్రస్తుతానికైతే బ్రిక్స్ కూటమిలో సభ్యత్వ దేశం కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక ఈ బ్రిక్స్కి సంబంధించి ప్రతి ఏటా కూడా ఒక ప్రాంతంలో ఎవరైతే బ్రిక్స్కి సంబంధించి అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తిస్తారో ఆ దేశంలో బ్రిక్స్ సమావేశం అనేది, శిఖరాగ్ర సమావేశం అనేది జరుగుతూ ఉంటుంది. మరి 2025 సంవత్సరానికి గాను బ్రిక్స్ కూటమికి అధ్యక్ష బాధ్యతలను ఎవరు నిర్వర్తిస్తున్నారు? బ్రెజిల్. గుర్తుపెట్టుకోండి, బ్రెజిల్. అంటే ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో బ్రెజిల్ దేశంలో శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది. ఆటోమేటిక్గా గుర్తుపెట్టుకోండి. అండ్ మరి లాస్ట్ ఇయర్ 2024 2024 సంవత్సరంలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఎన్నవది అంటే 16వ శిఖరాగ్ర సదస్సు. నంబర్ గుర్తుంచుకోండి. అది ఎక్కడ జరిగిందంటే రష్యాలో జరిగింది. రష్యా, గుర్తుపెట్టుకోండి, రష్యాలోని కజన్ నగరంలో జరిగింది. 16th బ్రిక్స్ సమ్మిట్ వాజ్ హెల్డ్ ఇన్ రష్యా. 16వ నంబర్ ఇంపార్టెంట్. ఓకేనా? ఆ సదస్సుకి సంబంధించి థీమ్ ఏంటి? థీమ్స్ని ఎప్పుడైనా కూడా ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేషన్ చెయ్యకండి. సదస్సులు, సమావేశాలకు సంబంధించి థీమ్సే కానివ్వండి, సూపర్లేటివ్ టాపిక్స్కి సంబంధించి కానివ్వండి, డేస్ అండ్ థీమ్స్కి సంబంధించి కానివ్వండి, బుక్స్ అండ్ ఆథర్స్కి సంబంధించి కానివ్వండి, ఏ లాంగ్వేజ్లో అయితే మనం వాటిని చూస్తామో అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్లేషన్ చేసామనుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా తెలుగు మీడియం అభ్యర్థులు మార్కులు కోల్పోయే ప్రమాదం అనేది ఉంది.
మనం ఇటీవల కాలంలో చాలా కేసెస్ని చూస్తున్నాం. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చూడండి, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ వారు ఏదైనా ఇలాంటి కేసు వచ్చినప్పుడు మేము ప్రశ్నపత్రాన్ని ఇంగ్లీష్ మాధ్యమంలోనే, ఇంగ్లీష్ మీడియంలోనే ప్రిపేర్ చేశాము, దాన్ని తెలుగులోకి అనువదించాము. ఎలాంటి అనువాద తప్పిదాలు ఉన్నా కూడా ఇంగ్లీష్ మీడియంని మేము ప్రామాణికంగా తీసుకుంటామని చెప్పేసి చాలా కేసెస్లో వాళ్ళు వాదిస్తున్నారు. కాబట్టి ఈ ప్రమాదం అనేది ఉంది కాబట్టి కొంత జాగ్రత్త వహించడం ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇక్కడ థీమ్ వచ్చేసి స్ట్రెంథనింగ్ మల్టీలాటరలిజం ఫర్ జస్ట్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ అనేది థీమ్. దేనికి సంబంధించిన థీమ్? 16వ శిఖరాగ్ర సమావేశం, బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం 16వది ఎక్కడ జరిగింది? రష్యాలోని కజన్ నగరంలో కదా, గుర్తుపెట్టుకోండి 2024లో జరిగింది. ఇక రానున్న 2025 సంవత్సరంలో ఇప్పుడు రానున్న సమావేశం ఎక్కడ జరగబోతుందంటే బ్రెజిల్లో జరగబోతోంది. ఎందుకు? బ్రెజిల్ ప్రస్తుతం బ్రిక్స్ కూటమికి అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తిస్తుంది. ఆ బ్రెజిలే ఈ 2025 సంవత్సరంలో ఒక దేశానికి ఇన్విటేషన్ పంపింది. ఏమని? బ్రిక్స్ కూటమిలో మీరు కూడా సభ్యత్వాన్ని స్వీకరించండి. ఆ దేశమే ఇండోనేషియా, గుర్తుపెట్టుకోండి. ఇక బ్రిక్స్ సభ్య దేశాలను కనుక అబ్జర్వ్ చేస్తే ఫౌండింగ్ మెంబర్స్ అంటే బ్రిక్స్ కూటమి అనగానే 5 దేశాలు గుర్తొస్తాయి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. అవి ఎలాగో గుర్తుంటాయి. సో అవి పోను ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, ఇండోనేషియా, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, గుర్తుపెట్టుకోండి 10 దేశాలు బ్రిక్స్ సభ్య దేశాలు. సౌదీ అరేబియా ఇంకా అఫీషియల్గా బ్రిక్స్లో సభ్యత్వాన్ని స్వీకరించలేదు. ఓకేనా? సో క్లారిటీతో చూడండి. లాస్ట్ ఇయర్ అలా అంటే 2024 జనవరి 1 నుండి ఈ రిమైనింగ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయి, ఏమేమి కంట్రీస్? ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ అఫీషియల్గా బ్రిక్స్లో సభ్యత్వాన్ని స్వీకరించినాయి. అప్పుడు సౌదీ అరేబియాకి కూడా ఇచ్చారు, కానీ సౌదీ అరేబియా రాలేదు. అండ్ అట్ ద సేమ్ టైం అర్జెంటీనాకి కూడా బ్రిక్స్లో ఇన్విటేషన్ ఇచ్చారు, కానీ జావియర్ మిలీ తిరస్కరించారు. ఇవన్నీ కూడా కొంత మనం డెప్త్గా చూస్తేనే బాగుంటుంది. ఓకేనా? ఇక బ్రిక్స్కి సంబంధించి ఇయర్లో ఎలాగో శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించి మళ్ళీ చూస్తాము. ఓకేనా? సో ఇది నిన్నటి ప్రశ్నకు వివరణతో కూడిన సమాధానం. ఓకేనా? ఎస్. ఇక నెక్స్ట్ ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రాజెక్ట్ చీతా. ప్రతిసారి కూడా మనం వింటూనే ఉన్నాం. 2022 సంవత్సరం ఇంపార్టెంట్. 2022 ఇయర్, ఇంకా డేట్ కూడా చెప్పాలంటే సెప్టెంబర్ 17th, 2022 సెప్టెంబర్ 17th ప్రాజెక్ట్ చీతాలో భాగంగా చీతాస్ని భారతదేశంలో రీఇంట్రడ్యూస్ చేశాము, పునఃప్రవేశపెట్టాము అంటున్నాను. చీతా. సో చీతా భారతదేశంలో ఒకప్పుడు చీతాలు చాలా ఉండేవి. చీతాలకు స్వర్గధామం మన భారతదేశం అని చరిత్ర పుస్తకాల్లో మిగిలిపోయింది ఆ వాక్యం. 1948 ఇయర్లో చిట్ట చివరి చీతా ఆనవాలు లేదా కళేబరం ఉంటుంది కదా, అది బయటపడి చిట్ట చివరి చీతా కళేబరం 1948లో ప్రస్తుతం మనం చూస్తున్న మధ్యప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలోనే బయటపడింది. ఇక ఆ తర్వాత చీతాకి సంబంధించి కళేబరం కూడా బయటపడలేదు. ఇక ఆ పరిస్థితుల్లో 1952లో అప్పటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, 1952 మొట్టమొదటి ప్రభుత్వం భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం. సో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానమంత్రి అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ఉండే కదా. సో తను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, చీతాస్ ఆర్ ఎక్స్టింక్ట్ ఇన్ ఇండియా. చీతాస్ ఆర్ ఎక్స్టింక్ట్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో చీతాలు అంతరించిపోయినాయి, అంటే ఇక జీవులు లేవు అన్నట్టు. మరి అప్పుడు అఫీషియల్గా 1952 గుర్తుంచుకోండి, చీతాస్ వర్ ఎక్స్టింక్ట్ అని చెప్పి చూసాం కదా. ఆ తర్వాత 2014 సంవత్సరంలో భారత ప్రధానిగా నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలా పురోగతి సాధించాం దేశంలో. ఇక్కడ ఎనిమల్కి సంబంధించి లేదా వైల్డ్ లైఫ్ సంబంధించి కూడా చూడాలంటే అంతరించిపోయిన జీవజాతులు, అందులో చీతాస్ని మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పేసి ప్రాజెక్ట్ చీతాని ప్రారంభించాము. అందులో భాగంగా ఆఫ్రికన్ చీతాస్ని మనం తీసుకురావడానికి ప్రయత్నాలు కూడా ప్రారంభించాం. ఆఫ్రికన్ చీతాస్ అంటే నమీబియా, సౌత్ ఆఫ్రికా ఆ దేశాలతో ఒప్పందాలు. మరి ఎందుకు ఆఫ్రికన్ చీతాస్ అంటే అవి ఎలాంటి వాతావరణ పరిస్థితులైనా కూడా తట్టుకొని ఉంటాయి కాబట్టి వాటిని తీసుకురావడానికి చర్చలు సఫలమైనాయి. 2022 సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన ప్రాజెక్ట్ చీతాలో భాగంగా భారతదేశంలో చీతాస్ని రీఇంట్రడ్యూస్ చేశాము. ఓకేనా? మరి ఎక్కడ? కునో నేషనల్ పార్క్. కునో నేషనల్ పార్క్ ఎక్కడ? మధ్యప్రదేశ్. ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉంది కదా, అందులో
కునో నేషనల్ పార్క్ ఉంటుంది. అక్కడ చీతాస్ని సంరక్షించేందుకు ప్రత్యేక పరిస్థితులను కూడా ఏర్పాటు చేశాము. వాటి మీద సర్వేలెన్స్ పెంచాము, వాటిపైన టాస్క్ ఫోర్స్ వేసాము, ఇవన్నీ కూడా చూసాము. కానీ కొన్ని దురదృష్టవశాత్తు అకౌంట్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులకు అలవాటు పడక వివిధ కారణాల వల్ల మరణించినాయి. ఆ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు జోక్యం తీసుకోవడం ఇవన్నీ కూడా గడుస్తూ వస్తున్నాయి. ఇప్పటికైతే ఓకే, హ్యాపీ గోయింగ్. సో ఇక్కడ చీతాస్ అనేవి భారతదేశంలో బాగానే సంరక్షించబడుతున్నాయి. పిల్లల్ని కూడా చూస్తున్నాం. సో చీతా పిల్లలు ఏవైతే ఉంటే వాటి గురించి కూడా మనము వార్తలు వింటూనే ఉన్నాం. ఇక ఇప్పుడు ఏంటంటే కునో మధ్యప్రదేశ్లో ఉంది కదా, కునో నేషనల్ పార్క్ ఏదైతుందో అక్కడ చీతాస్కి ఆవాస ప్రాంతంగా ఉంది కదా, అక్కడ డెన్సిటీని దృష్టిలో ఉంచుకొని చీతాస్ అన్నీ ఇక్కడే ఎందుకు, కొంత వీటిని వేరే ప్రాంతాలకు కూడా తరలించాలని చెప్పేసి అదే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గాంధీ సాగర్కు చీతాస్ని బదిలీ చేయడానికి అక్కడ కూడా ఇక చీతాస్ని సంరక్షించేందుకు అనుమతి అనేది వచ్చింది. ఎవరిచ్చారు అనుమతి? నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, NTCA అంటాం, 2005. సో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేది ఆమోదముద్ర వేసింది. అది ఇప్పుడు అఫీషియల్గా న్యూస్లో చూస్తున్నాము. ఓకేనా? ఇక ఇలాంటి జీవుల గురించి లేదా మన భారతదేశంలో గుర్తింపు పొందిన లేదా నేషనల్ సిగ్నిఫికెన్స్తో ఉన్న పుష్పాలు కానీ లేదా ట్రీస్ కానివ్వండి లేదా జంతువులు కానివ్వండి, వాటికి సంబంధించి సైంటిఫిక్ నేమ్స్ ఇంపార్టెంట్. ఇక్కడ చీతా వార్తలకు వచ్చింది కాబట్టి జస్ట్ గుర్తుపెట్టుకోండి. అసినోనిక్స్ జుబేటస్ అనేది చీతాస్కి సంబంధించి సైంటిఫిక్ నేమ్. ఇలా చాలా ఉంటాయి. మన భారతదేశంలో నేషనల్ ఆక్వాటిక్ ఎనిమల్గా గుర్తింపు పొందిన డాల్ఫిన్, మార్చ్లో డాల్ఫిన్ సెన్సస్ని చూసాం కదా, అడగవచ్చు. ప్లాటనిస్టా గ్యాంజెటికా డాల్ఫిన్, ప్యాంథరా టైగ్రిస్ టైగర్కి సంబంధించి, ఇలాంటివి చూడాలి. ఓకేనా? ఎస్. ఇక దీన్ని ఇంకా మనము లింక్ చేసుకోవాలంటే భారతదేశంలో వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించి దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 48A లింక్ చేసుకోవచ్చు. ఆర్టికల్ 51A ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్ అంటే కదా, అందులో క్లాజ్ G ఉంటుంది. వన్యప్రాణుల సంరక్షణ గురించి కానివ్వండి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకేనా? ఎస్. సో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఆధ్వర్యంలోని చీతా ప్రాజెక్ట్ స్టీరింగ్ కమిటీ తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్క్ నుండి సుమారు 300 కిలోమీటర్ల దూరంలోని గాంధీసాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి చీతాలను బదిలీ చేయడానికి ఆమోదం ఇచ్చింది. ఇక అక్కడ కూడా చూస్తాము. ఈ చర్య ప్రాజెక్ట్ చీతా కింద భాగంగా భారతదేశంలో 60 to 70 చీతా మెటా పాపులేషన్ స్థాపించడానికి చేపట్టిన దీర్ఘకాలిక ప్రణాళికలో భాగము. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఎస్. ఇక ఎందుకు కారణం ఏంటి, బదిలీకి కారణం ఏంటంటే కునోలో తగినంత స్థలం లేకపోవడం చీతాస్ని సంరక్షించడానికి, అండ్ చిన్న జీవుల తక్కువ ప్రమాణం, ప్రే బేస్ కానివ్వండి, ఇలాంటివి. ఓకేనా? ఎస్. ప్రాజెక్ట్ చీతా ఎప్పుడు ప్రారంభమైంది, ఎందుకోసం ఉద్దేశించబడింది, కునో నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది, అండ్ గాంధీసాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అదనపు సమాచారం అనేది ఇంపార్టెంట్. మీకు ఏదైతే ఒక టాపిక్ వార్తల్లోకి వచ్చిందో, ఏదో కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది వార్తల్లోకి వచ్చిందని చెప్పడం కాదు, దానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, GSకి సంబంధించి అయితే జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాడ్ చేస్తున్నాను. లేదా ఏదైనా స్టాటిక్ పాయింట్స్ కావాలంటే అదనపు సమాచారంలో భాగంగా GK పాయింట్స్ని యాడ్ చేస్తున్నాను. ఏదైనా వార్తలు నిలిచిన ప్రాంతం అంటే లొకేషన్ని చూపిస్తున్నాను. ఇదంతా ఇంపార్టెంట్. అండ్ అభ్యర్థులకు మరొకసారి ఒక రిమైండర్, నిన్న మీకు నేను వీడియో క్లాస్లో అనౌన్స్ చేశాను మన GVK స్టడీ సర్కిల్ యాప్. సో GVK స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటి వరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ని పిన్ చేస్తాను. మన యాప్లో అన్ని కోర్సులపైన కూడా భారీ ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది. మీకు నిన్నటి రోజున April 15th ఈవినింగ్ 7 o'clock నుండి ఆఫర్స్ని ప్రారంభించడం జరిగింది. చాలామంది ఆస్పిరెంట్స్, వందలాది మంది అభ్యర్థులు రిక్వెస్ట్ చేస్తున్నారు, సార్ కోర్సెస్ అన్నిటిపైన ఆఫర్ ఇవ్వండి అని చెప్పేసి. సో రిక్వెస్ట్ని కన్సిడర్ చేసేసి ఆఫర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మీకు నేను డైలీ కరెంట్ అఫైర్స్ ఏవైతే మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా అందిస్తున్నానో, మీకు చాలా డెప్త్ కంటెంట్ ఇస్తున్నాను. మీకు ఏ పోటీ పరీక్షకైనా ఉపయుక్తంగా ఉండే కరెంట్ అఫైర్స్. సో రాయడానికి సమయం పడుతుందని చెప్పేసి చాలామంది ఆస్పిరెంట్స్ అడుగుతున్నారు. మీకోసం డైలీ CA కోర్సు PDF కోర్సు కూడా ఇస్తున్నాను. ఇక్కడ మీకు చూపించే ప్రతి ఇమేజ్, చెప్పే ప్రతి పదం కూడా ఆ PDFలో ఇస్తున్నాను. అండ్ నేర్చుకుంది ఎంతవరకు గుర్తుంది అని తెలుసుకోవడానికి టెస్టులు రాయాల్సిందే. సో అదే కోర్సులో మీకు టెస్ట్ సిరీస్ని కూడా ఇవ్వడం జరిగింది, కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్. దాంతోపాటు సైంటిఫిక్ అప్రోచ్ టువర్డ్స్ కరెంట్ అఫైర్స్ CA 360 పైన కూడా భారీ ఆఫర్ అనేది ఉండడం జరిగింది. అండ్ అట్ ది సేమ్ టైం ఇండియన్ పాలిటీ కానివ్వండి, మిషన్ 100 కానివ్వండి, UPSC టెస్ట్ సిరీస్ కానివ్వండి, అన్ని కోర్సుల పైన కూడా ఆఫర్ అనేది ఉంది. సో మీరు ఈరోజే ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసి, సో ఇస్లాంకి సంబంధించి హజ్ కోటా
సో భారతదేశానికి హజ్ కోటా అనేది పెంచడం జరిగిందంట. సో ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ నెంబర్స్ గురించి తెలుసుకునే ముందు కొన్ని బేసిక్స్ చూద్దాము. ప్రపంచవ్యాప్తంగా రకరకాల మతాల గురించి మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. రిలీజన్, మతం మత్తు లాంటిది అని కొంతమంది ప్రముఖులు కూడా చెప్పారు, కార్ల్ మార్క్స్. సో అలాంటిది ఇప్పుడు మనము భారతదేశంలో వివిధ మతాలు ఉన్నాయి. భారతదేశాన్ని ఉపఖండం అని ఎందుకు పిలుస్తారో అంటే అందులో మతం కూడా రకరకాల మతాలు, ప్రపంచంలో ఉండే ఎన్ని మతాలు ఉంటాయో అందులో సగానికంటే ఎక్కువ భారతదేశంలో ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ హిందూ భారతదేశంలో అతిపెద్ద మతము. 2011 సెన్సస్ ప్రకారం 79 లేదా అరౌండ్ 80% భారతదేశ జనాభాలో హిందువులు ఉన్నారు. ఇక మిగతా 20%లో మిగతా అన్ని మతాల వారు ఉన్నారు. సో వాళ్ళు మైనారిటీ, మతపరమైన మైనారిటీలుగా మనం చూస్తాము. మైనారిటీల్లో ఎక్కువగా ఎవరున్నారు? ముస్లిమ్స్ ఉన్నారు, ఇస్లాం మతాన్ని అనుసరించే వాళ్ళు. ఇస్లాం మతానికి సంబంధించనే కాదు, ఏ మతానికైనా కూడా మత సిద్ధాంతాలు ఉంటాయి. ఇక్కడ ఇస్లాం మతం గురించి చూస్తున్నాం కాబట్టి మత సిద్ధాంతం గురించి డిస్కస్ చేయాల్సిందే. ఇస్లాం మతం 5 స్తంభాలపైన ఆధారపడి ఉంటుంది. అంటే 5 ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇస్లాం ఏంటదంటే అల్లా ఈజ్ ద ఓన్లీ గాడ్, అల్లాని మాత్రమే వాళ్ళు ప్రార్థిస్తారు. సెకండ్, ఒకరోజు 5 సార్లు నమాజ్ చేయాలనే ఒక సిద్ధాంతం. 5 సార్లు నమాజ్కి కూడా పేరు ఉంటుంది. అసర్, ఫజర్, దుహర్, మగరిబ్, ఇషా అని చెప్పేసి 5 times ప్రేయర్ ఇన్ ఏ డే. రెండవ సిద్ధాంతం అది. నెక్స్ట్ జకాత్, దానగుణం గురించి చెప్తుంది. నెక్స్ట్ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం ఉండడం, 4వ సిద్ధాంతము. నెక్స్ట్ లాస్ట్ 5వ సిద్ధాంతం, జీవితంలో ఒక్కసారైనా కూడా కాబా, మక్కా దర్శనం లేదా కాబాని దర్శించుకోవాలి. ఇది ఇస్లాం 5 సిద్ధాంతాలు. సో 5th ప్రిన్సిపల్ ఏదైతే ఉంటుందో హజ్ దర్శనం, హజ్. సో ఇక్కడ సౌదీ అరేబియాలో మక్కా ఉంది కదా, అక్కడ ఈ కాబా ఉంటుంది కదా, కాబా పవిత్ర స్థలం, అక్కడికి వెళ్ళాలని, జీవితంలో ఒక్కసారైనా కూడా వెళ్ళాలని ఇస్లాం మత సిద్ధాంతము. అందులో భాగంగా మరి సౌదీ అరేబియా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క దేశం ఉంటుంది కదా, సో డిప్లొమసీలో భాగంగా ఒక్కొక్క దేశానికి ఇంతమంది భక్తులు రావచ్చు, పిల్గ్రిమ్స్ రావాలని చెప్పేసి కోటాని కేటాయిస్తుంది, కోటా ఉంటుంది. అలా భారతదేశ కోటా అనేది ఈరోజు వార్తల్లోకి వచ్చింది. దీనికి సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఎవరు రిలీజ్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫేర్స్, భారతదేశంలో మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఎవరు ప్రస్తుతం? కిరణ్ రిజిజు, పేరు గుర్తుంచుకోండి. అండ్ భారతదేశంలో గుర్తింపు పొందిన మైనారిటీలు ప్రభుత్వం గుర్తించిన మైనారిటీలు 6: ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్, బౌద్ధ, జైన్, జొరాస్ట్రియన్ ఆర్ పార్సీ. గుర్తుపెట్టుకోండి, అడగవచ్చు. చిట్ట చివరిగా జైన్స్ని గుర్తించడం, ఇవన్నీ కూడా మనం చూసాము. భారతదేశ హజ్ కోటా 2014 సంవత్సరంలో ఎంత ఉండేనట అంటే 136,000 మంది ఉండే. హజ్ కోటా భారతదేశానికి కేటాయించింది సౌదీ అరేబియా. అది కాస్త ఇప్పుడు 2025 సంవత్సరానికి 175,000కు చేరిందంట. 175,000కు పెరిగింది. ఈ విషయాన్ని మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇందుకోసం హజ్ పోర్టల్ని పునఃప్రారంభించడం జరిగింది. పోర్టల్ అందులో నమోదు చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం హజ్కి సంబంధించి భారతదేశంలో ఒక చట్టం ఉంటుంది. హజ్ యాక్ట్ ఏ సంవత్సరం అంటారు? 2002. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇక హజ్ ఏర్పాట్లు ఎలా ఉంటాయంటే మొత్తం కోటా ఎంత, భారతదేశానికి ఎంతమంది పిల్గ్రిమ్స్ యాత్రికులు వెళ్ళొచ్చంట? 175,000 మందికి అనుమతినిచ్చింది సౌదీ అరేబియా భారత్కి. మరి భారతదేశంలో ఇంతమంది వెళ్ళొచ్చు. అందులో హజ్ కమిటీ ఉంటుంది కదా, ఎవరెవరు వెళ్ళాలని ఎంపిక చేస్తుంది. హజ్ కమిటీ ఎంపిక అనేది చాలా క్రూషియల్. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు, ఓకేనా. సో 122,000 మందికి పైగా ప్రయాణం ప్రభుత్వ ప్రధాన కోటా కింద. అది పోను ప్రైవేట్ వాళ్ళకు కూడా ఇస్తారు. మిగిలిన కోటా ప్రైవేట్ టూర్ ఆపరేటర్స్కి ఇస్తారు, ఓకేనా. అంటే అరౌండ్ ఒక 50,000 ప్రైవేట్ కోటా కూడా ఉంటుంది, ఓకేనా. సో ఇది టాపిక్. సో హజ్ యాత్ర ప్రతి సంవత్సరం సౌదీ అరేబియాలోని మక్కాకి ముస్లిం ప్రజలు చేసే పవిత్ర యాత్ర. ఇస్లాం మతంలోని 5 పిల్లర్స్లో ఒకటి, 5వ సిద్ధాంతం హజ్ కోటా. సౌదీ ప్రభుత్వం వివిధ దేశాలకు కేటాయించే యాత్రికుల సంఖ్య. భారత్ హజ్ కోటా ఎంత? సో హజ్ కమిటీ ఆఫ్ ఇండియా అల్పసంఖ్యాకుల మంత్రిత్వ శాఖ పరిధిలో చట్టబద్ధ సంస్థ. ఇక సరిపోతుంది, ఎస్. ఇక నెక్స్ట్ తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో ఐఐటీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్. ముఖ్యంగా 2020 సంవత్సరం కరోనా విపత్కర పరిస్థితుల నుండి ఐఐటీస్ తరచూ ఏదో ఒక ఐఐటీ వార్తల్లోకి వస్తూనే ఉంది. వాటి యొక్క ఇన్నోవేషన్స్ వాటిని వార్తల్లోకి తీసుకొస్తున్నాయి. భారతదేశానికే పరిమితమైన ఐఐటీస్ విశ్వవ్యాప్తం కూడా అవుతున్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐఐటి ఢిల్లీ మరియు ఒక సంస్థ మధ్య ఒప్పందం, మైక్రాన్
టెక్నాలజీ భాగస్వామ్యం అనేది వార్తల్లోకి వచ్చింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేనికి సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ ఐఐటి ఢిల్లీ మరియు మైక్రాన్ టెక్నాలజీ సంస్థ మధ్య కీలక పరిశోధన భాగస్వామ్యం కుదిరింది. రెండు సంస్థల మధ్య టెక్నాలజీ రిలేటెడ్గా ఒప్పందం అనేది కుదిరింది. ఈ భాగస్వామ్యం ద్వారా ఎలక్ట్రానిక్ మెటీరియల్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలలో అధునాతన పరిశోధనలకు తోడ్పాటు అందించనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది, కృత్రిమ మీద గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మరి భాగస్వామ్యం ప్రకారం ఏం సాధించబోతున్నాము? ఆధునిక పరిశోధన, మోడర్న్ రీసెర్చ్ అభివృద్ధికి సంయుక్త కార్యాచరణలు చేపడతారంట. విద్యార్థులు పరిశోధనకు పరిశ్రమ ప్రాతినిధ్యం ద్వారా మార్గనిర్దేశం చేస్తారు. భారతదేశంలో సెమీకండక్టర్ రంగ అభివృద్ధికి ఊతమిచ్చే ప్రయత్నం ఇది. సెమీకండక్టర్స్ ఒకప్పుడు సెమీకండక్టర్ అంటే మోనోపలి తైవాన్ దేశం. మన భారతదేశంలో సెమీకండక్టర్ మిషన్ కానివ్వండి, భారత ప్రభుత్వం ఇంపార్టెన్స్ ఇస్తుంది. అందులో ఈ ఒప్పందం కూడా ఒక సహకారిగా ఉండొచ్చు. ఎస్. అండ్ ఐఐటీస్కి సంబంధించి ఇంకొక టాపిక్ కూడా వార్తల్లోకి వచ్చింది. సో ప్రపంచంలోనే మొట్టమొదటి క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ ప్లాట్ఫామ్ అనేది వార్తల్లోకి వచ్చింది. వరల్డ్లోనే ప్రపంచంలోనే మొట్టమొదటి క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ పేరు వచ్చేసేసి క్యూషీల్డ్ ప్లాట్ఫామ్. క్యూషీల్డ్ ప్లాట్ఫామ్ కామన్గా ద డిపెండెన్సీ ఆన్ ఆన్లైన్ ఈజ్ ఇంక్రీజింగ్ నవేడేస్. ఆన్లైన్లో మనం సేవలను చాలా పొందుతున్నాము, డిపెండెన్సీ పెరిగింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆన్లైన్ పైన డిపెండెన్స్ పెరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. వాటికి అడ్డుకట్ట వేయడానికి కూడా ఉద్దేశించబడిందని చెప్పొచ్చు. మరి క్యూషీల్డ్ ప్లాట్ఫామ్ని ఎవరు డెవలప్ చేశారు? ఐఐటి మద్రాస్ ఇంక్యుబేటెడ్ స్టార్టప్ వారు డెవలప్ చేశారు. ఓకేనా? సో ఇక్కడ టాపిక్ చూస్తే క్యూషీల్డ్ ప్రపంచంలోనే మొదటి ఐక్యంగా పనిచేసే క్వాంటమ్ సేఫ్ క్రిప్టోగ్రఫీ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్. దీన్ని భారత క్వాంటమ్ మిషన్, ఇండియన్ క్వాంటమ్ మిషన్లో భాగంగా, నేషనల్ క్వాంటమ్ మిషన్లో భాగంగా క్యూఎన్యూ ల్యాబ్స్, ఈ క్యూఎన్యూ ల్యాబ్స్ అనేది ఐఐటి మద్రాస్ పరిధిలో పనిచేస్తున్న ఒక స్టార్టప్, ఇంక్యుబేటెడ్ స్టార్టప్ వారు తయారు చేశారు. క్యూషీల్డ్ అనేది భద్రతా అవసరాలపై దృష్టి సారించిన క్రిప్టోగ్రఫీ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్. ఇది భవిష్యత్తులో వచ్చే క్వాంటమ్ కంప్యూటింగ్ ముప్పులను ఎదుర్కొనేలా డిజైన్ చేయడం జరిగిందంట. ఓకేనా? సో ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే క్లౌడ్, ఆన్ ప్రైమేజ్, హైబ్రిడ్ ఎన్వైర్మెంట్లలో డేటా రక్షణ, క్వాంటమ్ రెసిలియంట్ సైబర్ సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్. ఓకేనా? ఇక ఈ క్యూఎన్యూ ల్యాబ్స్ అనేది భారత్లో తొలి క్వాంటమ్ సాంకేతిక స్టార్టప్, ఐఐటి మద్రాస్ ఇంక్యుబేటెడ్ స్టార్టప్. మరి ఈ ప్రాజెక్ట్ అంతా కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సహకారంతో ఏర్పాటైంది నేషనల్ క్వాంటమ్ మిషన్లో భాగంగా. ఓకేనా? సో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఇక నెక్స్ట్ ర్యాంకింగ్స్, రిపోర్ట్స్, ఇండిసెస్ ఇవి ఇంపార్టెంట్. రీసెంట్గా మనం స్కై ట్రాక్స్కి సంబంధించి ర్యాంకింగ్స్ని డిస్కస్ చేసాము. నెంబర్ 1 పొజిషన్లో సింగపూర్లోని చాంగే ఎయిర్పోర్ట్ అవి వార్తల్లోకి వచ్చినాయి. ఇక్కడ మరొక ర్యాంకింగ్స్ అనేది వార్తల్లోకి రావడం జరిగింది. అందులో భారతదేశం నుండి టాప్ 20లో ఎవరు చోటు పొందారు, టాప్ పొజిషన్లో అత్యధిక రద్దీ కలిగిన విమానాశ్రయంగా ఏ విమానాశ్రయం వార్తల్లోకి వచ్చింది, ఇలాంటివి అడగవచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రపంచంలో బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్ ఏవి అని చెప్పేసి సర్వే చేసింది. అందులో అమెరికాలోని అట్లాంటా బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ద వరల్డ్గా వార్తల్లోకి వచ్చింది. సెకండ్ దుబాయ్ ఎయిర్పోర్ట్, థర్డ్ వచ్చేసి డల్లాస్ ఎయిర్పోర్ట్. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2024 సంవత్సరానికి గాను ర్యాంకింగ్స్ 2024 సంవత్సరానికి ప్రపంచవ్యాప్తంగా 9వ అతి బిజీ లేదా అత్యంత రద్దీ విమానాశ్రయంగా మన భారతదేశంలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ టెర్మినల్ న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్ వార్తల్లోకి వచ్చింది. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ఏడాది ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా 77 మిలియన్ ప్రయాణికులు రాకపోకలు నిర్వహించారంట. ఓకేనా? సో ఇది ప్రపంచ టాప్ 10 బిజీ విమానాశ్రయాల జాబితాలో ఒకే ఒక్క భారతీయ విమానాశ్రయం కావడం గమనం. టాప్ 10 బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్లో భారతదేశంలో ఒకటే. ఓకేనా? సో 9వ ర్యాంక్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ టెర్మినల్కి ప్రయాణికుల సంఖ్య సంవత్సరంలో 77 మిలియన్ ప్రజలు ఈ ఎయిర్పోర్ట్ ద్వారా రాకపోకలు సాగించారు. ఎవరు గుర్తించారు? ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వారు ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇక గతంలో ఈ ఎయిర్పోర్ట్కి ఈ సంస్థ వారు రిలీజ్ చేసిన ర్యాంక్లో ఎలా ఉండే? 2024లో 9th పొజిషన్, 2020లో 10th పొజిషన్, 2021లో 13th పొజిషన్ ఉండే. ఓకేనా? ఇంప్రూవ్మెంట్ అనేది కనబడింది. మరి ప్రపంచంలోనే బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ ఏది అంటే అమెరికాలోని అట్లాంటా ఎయిర్పోర్ట్.
ఒక సంవత్సరంలో 108 మిలియన్ అంతకంటే ఎక్కువ ప్రయాణికులు రాకపోకలు సాగించారంట. సెకండ్ దుబాయ్, థర్డ్ వచ్చేసి డల్లాస్. ఓకేనా. సో టాప్ 10 ఎయిర్పోర్ట్స్ అన్నీ కలిపి 2024 సంవత్సరంలో 855 మిలియన్ ప్రయాణికులకు సేవలు అందించినాయి అంట. టాప్ 10 ఎయిర్పోర్ట్స్ ఉంటాయి కదా ప్రపంచంలో, ఆ ఎయిర్పోర్ట్స్ ద్వారా దాదాపు 855 మిలియన్ ప్రయాణికులు రాకపోకలు సాగించారు. 1 మిలియన్ ఇస్ ఈక్వల్ 10 lakhs. ఓకేనా. ఎస్, ఫైన్. ఇక నెక్స్ట్, ఇటీవల కొన్ని గుర్తింపులు అనేవి తరచూ వార్తల్లోకి వస్తున్నాయి. ఉదాహరణకు తీసుకుంటే లాస్ట్ 3 days బ్యాక్ హిందూఫోబియా విషయంలో జార్జియా వార్తల్లోకి వచ్చింది. అమెరికాకి సంబంధించి హిందూఫోబియా పైన బిల్లు అని చెప్పేసి అన్నాను. అండ్ లాస్ట్ మార్చ్ మంత్లో హోలీని అధికారికంగా గుర్తించిన అమెరికాలోని 3వ రాష్ట్రంగా టెక్సాస్ అన్నాను. సో టెక్సాస్ ఏమో హోలీతో వార్తల్లోకి వచ్చింది, జార్జియానేమో హిందూఫోబియాతోటి వార్తల్లోకి వచ్చింది. ఇవన్నీ అమెరికన్ స్టేట్స్. ఈరోజు న్యూయార్క్ సిటీ ప్రత్యేకంగా అంబేద్కర్ దినోత్సవానికి అధికారిక గుర్తింపుతో వార్తల్లోకి వచ్చింది. అంబేద్కర్ జయంతి అంటాము. April 14th ఎవ్రీ ఇయర్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ అంబేద్కర్ జయంతి. మరి అంతర్జాతీయ స్థాయిలో అంబేద్కర్ జయంతికి గుర్తింపు రావాలి. ఆ గుర్తింపులో భాగంగా న్యూయార్క్ ప్రత్యేకంగా ఒక అఫీషియల్ జీవోని రిలీజ్ చేసింది, అంబేద్కర్ డేగా April 14th. ఓకేనా. సో అమెరికాలోని న్యూయార్క్ నగరం 2025 April 14న జరుపుకునే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని అధికారికంగా అంబేద్కర్ డేగా గుర్తించింది. న్యూయార్క్ మేయర్ కార్యాలయం అఫీషియల్గా జీవోని రిలీజ్ చేసింది. ఓకేనా. అంబేద్కర్ 134th సెలబ్రేషన్స్ చూసాం కదా రీసెంట్గా. సో అందులో భాగంగా ఎస్. ఇక నెక్స్ట్ అంబేద్కర్ గారి గురించి చూసాం కాబట్టి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే ధ్యేయంగా పేదరిక రహిత రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ను తీర్చిదిద్దాలని చెప్పేసి జీరో పావర్టీ మిషన్ని ప్రారంభించింది. జీరో పావర్టీ మిషన్ అంటే పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలి. మరి ఆ మిషన్కి మహనీయుడి పేరుని పెట్టడం జరిగింది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరుని పెట్టడం జరిగింది. సో ఉత్తరప్రదేశ్లో జీరో పావర్టీ మిషన్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరుని పెట్టడం జరిగింది డైరెక్ట్గా. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఒక కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ప్రారంభించబోయే జీరో పావర్టీ మిషన్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుని పెడుతున్నట్లుగా వెల్లడించారు. ఉద్దేశం ఏంటి? రాష్ట్రంలో పేదరికం ఉండకూడదు. రీసెంట్గా ఏపీకి సంబంధించి కూడా చూసాం మనం. P4 కార్యక్రమం అని చెప్పేసి March 30th ఉగాది రోజున ప్రారంభించారు చంద్రబాబు నాయుడు గారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి ఇలాంటివి చూడండి. ఓకేనా. పేదరికంలో ఉన్న ప్రతి వ్యక్తిని పేదరిక రేఖకి పైనకి తీసుకురావడం, బిలో పావర్టీ లైన్ ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా ఎబో తీసుకురావడము, ప్రభుత్వ పథకాలన్నింటినీ సమగ్రంగా అందించి మిగిలిన వర్గాలను మేలు చేసేందుకు ఈ మిషన్ లక్ష్యంగా పనిచేస్తుందంట. ఓకేనా. సో ఇక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఇక తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో ఎకానమీకి సంబంధించి మనం కొన్ని టాపిక్స్ని రెగ్యులర్గా చూస్తున్నాం. జిఎస్టీ వసూళ్ల గురించి, జీడిపి ఎస్టిమేట్స్ గురించి ఇలా. సో ఇక్కడ భారతదేశం యొక్క వృద్ధి రేటును అంతర్జాతీయ సంస్థలు ఎలా అంచనా వేస్తున్నాయి, మన భారతీయ సంస్థలు ఎలా అంచనా వేస్తున్నాయి అనేది ఇంపార్టెంట్. జీడిపి అంటే ఏంటి? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టిక్యులర్ కంట్రీ విత్ ఇన్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే ఆ దేశ జీడిపిగా చూస్తాము నంబర్. కానీ ఎందుకు పర్సెంటేజ్ చూస్తామంటే కంపారేటివ్ స్టడీ, లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ జీడిపి వృద్ధి రేటు ఏంటి అలా చూస్తాం కదా. సో ఇక్కడ మోర్గాన్ స్టాన్లీ, అమెరికాకి సంబంధించి ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మోర్గాన్ స్టాన్లీ భారతదేశం యొక్క వృద్ధి రేటును 6.1%గా అంచనా వేసింది. అంతకు తగ్గే అవకాశం ఉందని. ఏ సంవత్సరంలో? ఈ ఆర్థిక సంవత్సరం. ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2025 April 1న ప్రారంభింది కదా మొన్న, ఈ మంత్ తోటే 2026 March 31 వరకు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 6.1% భారతదేశం యొక్క వృద్ధి రేటు ఉండబోతోందని అంచనా. ఓకేనా. సో ఇలాంటివి చూడండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే 2024-25
ఎకనామిక్ సర్వే ఉంది కదా, ఈ సంవత్సరం మనం జనవరి 30th రోజు చూస్తాం ఎకనామిక్ సర్వే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటును ఎంతలా ఉండబోతోందని అంచనా వేసిందంటే 6.3 to 6.8%. ఇలాంటివి చూడండి. ఇక జీడిపిని కాన్స్టెంట్ ప్రైజెస్లో ఎలా కొలుస్తారు, కరెంట్ ప్రైజెస్లో ఎలా కొలుస్తారు, బేస్ ప్రైజ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఐడియా ఉండి ఉంటుంది. బేస్ ఇయర్ అంటే ఏంటి, ఓకేనా. మోర్గాన్ స్టాన్లీ తాజా నివేదిక ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 6.1% వరకు తగ్గొచ్చంట. ఇది మునుపటి అంచనా, అంతకుముందు 6.5% అన్నారు, దాంతో పోలిస్తే ఇప్పుడు 6.1కి తగ్గించారు, ఓకేనా. ఎస్, ఇక నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్లో 6.3 వరకు చేరొచ్చని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేయడం జరిగింది, ఓకేనా. ఇక ఇన్ఫ్లేషన్ విషయంలో, సో ఎకానమీలో కీ కాన్సెప్ట్స్ మనకి రీసెంట్గా ఆర్బీఐకి సంబంధించి మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అవుట్కమ్ ఏంటి, ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి, సిఆర్ఆర్ అంటే ఏంటి, ఆర్ఆర్ అంటే ఏంటి, ఆర్ఆర్ఆర్ అంటే ఏంటి, బ్యాంక్ రేట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఏ కాన్సెప్ట్ ఉన్నా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నంలోనే ఉన్నాను. అండ్ ఇక్కడ ఎకానమీలో కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్ అర్థమైందంటే లైఫ్లో మర్చిపోము. ఇన్ఫ్లేషన్, ఫస్ట్ ఈ కాన్సెప్ట్ ఏంటో చూసి ఈరోజు ఎందుకు వార్తలకు వస్తుందో చూడాలి. ఇన్ఫ్లేషన్ సింపుల్ డెఫినేషన్, టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గుడ్స్. టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గుడ్స్ అంటే అర్థం ఏంటిది? ఉదాహరణకి చెప్తాను. ఈ పెన్ 10 సంవత్సరాల కింద అంటే 2015లో సేమ్ పెన్ విత్ సేమ్ కంపెనీ, సేమ్ క్వాలిటీ, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, అప్పుడు 10 రూపాయల పెన్ను. ఇప్పుడు ఇదే పెన్ను 2025లో 100 రూపాయలకు చేరింది. 100 రూపాయల పెన్ను నాకు లాస్ట్ 10 years బ్యాక్ ఎంతకు వచ్చింది? 10 రూపాయలు. ఇప్పుడు ఏం మారింది? పెన్ను క్వాలిటీ మారలేదు, కంపెనీ మారలేదు, అన్నీ సేమే, కానీ ధరలో మార్పు మారింది. 10 రూపాయల పెన్ను 100 రూపాయలకు వస్తుంది అంటే డబ్బులకు విలువ పెరిగినట్టు కాదు, పెన్నుకు విలువ పెరిగింది, డబ్బులకు విలువ తగ్గింది. సింపుల్ కాన్సెప్ట్. ఉదాహరణకి గతంలో శ్రీలంకలో పరిస్థితులు ఏంటి? ఇన్ఫ్లేషనరీ ప్రెషర్ అంటాము. 2 రూపాయలకు కిలో టమాటాలు వచ్చేది 500 రూపాయలకు కిలో టమాటాలు వస్తున్నాయంటే డబ్బులు పెరుగుతున్నాయని కాదు, ఆ వస్తువుకి విలువ పెరుగుతుంది. సో ఇది ఇన్ఫ్లేషన్. మరి ఇన్ఫ్లేషన్కి సంబంధించి కట్టడి చేయడానికి ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయాలను తీసుకుంటూ ఉంటుంది. మనీ సర్క్యులేషన్ ఎక్కువ ఉందనుకోండి, ఆ మనీ సర్క్యులేషన్ తగ్గించడానికి టూల్స్ని వాడుతూ ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గణాంకాలు, ఇన్ఫ్లేషన్ సంబంధించి ఏ రాష్ట్రంలో ఎలా ఉంది అని చెప్పేసి గణాంకాలు నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వారు రిలీజ్ చేశారు, కేంద్ర గణాంక శాఖ వారు విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ ద్రవ్యోల్బణం నమోదైంది. భారతదేశ జాతీయ ద్రవ్యోల్బణంతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లోనే తక్కువనంట. సో ఇక్కడ పర్సంటేజ్ చూస్తే సరిపోతుంది. మార్చ్ 2025 నెలకి గాను ద్రవ్యోల్బణం ఎలా ఉంది అని కేంద్ర గణాంకాల శాఖ వారు, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ వారు విడుదల చేశారు. సో దేశంలో మార్చ్ 2025లో ద్రవ్యోల్బణం ఎంత ఉంది అంటే 3.34% అనేది ఉందంట. ఇక తెలంగాణ విషయానికి వస్తే ద్రవ్యోల్బణం వచ్చేసి 1.06. దేశంలో అతి తక్కువ ద్రవ్యోల్బణంతో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. ఇక మరి తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో ఎంత ఉందట అంటే 0.20%, పట్టణ ప్రాంతాల్లో 1.79%. మరి మన పక్క రాష్ట్రం తెలుగు రాష్ట్రము, సో మనకు ఏపీ గురించి కూడా చూడాలి కదా, ఏ టాపిక్ అయినా. ఏపీలో 2.50 ఇన్ఫ్లేషన్ అనేది ఉంది. మరి ద్రవ్యోల్బణం విషయంలో అతి తక్కువ ద్రవ్యోల్బణం కలిగిన రాష్ట్రాల్లో ఏపీ 4th పొజిషన్ ఉంది, లాస్ట్ టైం 3rd పొజిషన్లో ఉండే. గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం ఏపీలో 1.31%, పట్టణ ప్రాంతాల్లో 2.04%. మరి భారతదేశంలో అత్యధిక ద్రవ్యోల్బణం కలిగిన రాష్ట్రం ఏదంటే కేరళ, గుర్తుపెట్టుకోండి. అతి తక్కువ ద్రవ్యోల్బణం కలిగిన రాష్ట్రం ఏమో తెలంగాణ, ఏపీ 4th. జాతీయ ద్రవ్యోల్బణం ఎంత? ఈ నంబర్ చూడండి, దట్స్ ఎనఫ్. ఎకానమీ అంటేనే నంబర్స్, ఆ నెంబర్స్ కూడా ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండవు. ద స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్, దే ఆర్ వాలటైల్, దే ఆర్ డైనమిక్, దే ఆల్వేస్ చేంజెస్, ఓకేనా. ఇక ద్రవ్యోల్బణం అంటే వస్తువులు సేవల ధరలు పెరుగుదల రేటు. సిపిఐ, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ద్వారా ద్రవ్యోల్బణం లెక్కించబడుతుంది. ద్రవ్యోల్బణ శాతం తగ్గడం అంటే ధరలు తగ్గడం, వినియోగదారుల భారం తక్కువ. ఇక వార్తలు నిలుస్తున్న ప్రాంతాలు ఇంపార్టెంట్. మనం లాస్ట్ 3 years నుండి అనుకోండి, మోర్ దెన్ 2 years ఒక రాష్ట్రం తరచూ వార్తల్లోకి వస్తుంది, మణిపూర్తో అంతర్జాతీయ సరిహద్దు అంటే మయన్మార్. మణిపూర్ ఒకే ఒక దేశంతో అంతర్జాతీయ సరిహద్దు, అది మయన్మార్, దట్ ఈస్ డిఫరెంట్. సో మణిపూర్లో గత కొన్నేళ్ళుగా ఏ ఘర్షణ వార్తలకు వచ్చింది? కుకీజో మైతేయుల మధ్య ఘర్షణ. మరి ఫైనల్లీ దేని వరకు వచ్చింది? రాష్ట్రంలో ప్రభుత్వం లేకుండా పోవడము, బీరేన్ సింగ్ గారు రాజీనామా చేయడము. ఫిబ్రవరి 13th 2025 రోజున
ఆర్టికల్ 356ని ఇంపోజ్ చేయడము. ప్రస్తుతం మణిపూర్లో రాష్ట్రపతి పాలన ఉంది. భారతదేశంలో అత్యధిక సార్లు రాష్ట్రపతి పాలన ఎదుర్కొన్న రాష్ట్రంగా మణిపూర్ ఈ సంవత్సరం వార్తల్లోకి వచ్చింది. అత్యధిక సార్లు 11 సార్లు. అటువంటి మణిపూర్లో ఈ ఘర్షణకంతా కూడా 2 కమ్యూనిటీలు కారణము, కుకీలు, మైతేయులు. సో ఇప్పుడు మరొకసారి ఇంకా మణిపూర్లో పరిస్థితి సద్దుమణగలేదని చెప్పడానికి ఈ అంశము. సో మీరు నిన్న వార్తాపత్రికలు చూస్తుంటారు, ఈ వారంలో 4 సార్లు వార్తల్లోకి వచ్చింది. సో తాంగ్జింగ్ హిల్లీ ఏరియా, తాంగ్జింగ్ హిల్స్ అనేవి ఇటీవల వార్తల్లోకి వచ్చినాయి, వివాదంగా వార్తల్లోకి వచ్చినాయి. ఏ రాష్ట్రానికి సంబంధించిన మణిపూర్. సో ఈ ప్రాంతంలో జరుపుకునే ఒక సాంప్రదాయ వేడుకలకు అడ్డంకి అనేది ఎవరి నుండి అడ్డంకి చూడాలి. సో మణిపూర్లో మైతేయి సమాజం, మైతేయి కమ్యూనిటీ వార్షిక పుణ్యయాత్రగా చేసే తాంగ్జింగ్ కొండల యాత్రకు ఈ సంవత్సరం కుకీజో వర్గం తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. మైతేయులు చేసుకునే ఒక పర్యటన లేదా ఒక వేడుకకి ఎవరు అడ్డు పలుకుతున్నారు? కుకీలు. ఫలితంగా మైతేయి భక్తులు యాత్రను మధ్యలోనే వదిలేయాల్సి వస్తుంది. ఓకేనా. ప్రాంతం మణిపూర్లోని పశ్చిమ భాగంలో ఉంటుంది. కొండ శ్రేణి తాంగ్జింగ్ కొండ శ్రేణి ఇది ఇంఫాల్ లోయ పశ్చిమ సరిహద్దుగా నిలుస్తుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఈ యాత్ర ఏదైతే ఉంటుందో ఈ తాంగ్జింగ్ కొండల యాత్రకు వెళ్తూ ఉంటారు కదా మైతేయులు, ఆ యాత్రను అడ్డుకుంటున్నారు కుకీలు. అలా వార్తల్లోకి వచ్చింది. ఎస్, ఫైన్. ఇక నెక్స్ట్ వార్తల్లో నిలుస్తున్న రిపోర్ట్స్ ఇంపార్టెంట్. విటమిన్ డి అంటే క్యాల్సిఫెరాల్ అంటాం కదా మనం. విటమిన్స్ వాటి యొక్క సైంటిఫిక్ నేమ్స్ ఇంపార్టెంట్. సో ఏ విటమిన్ పేరు ఏంటి, అది లోపిస్తే వచ్చేది ఏంటి, అవన్నీ కూడా చూడాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని పాయింటర్స్ ఉంటాయి తప్పనిసరిగా చదవాల్సినవి. అంటే ఆ టాపిక్ నుండి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు, అలా సబ్జెక్ట్ వైజ్గా ఉంటాయి. బయాలజీలో ఏం చదవాలి, ఫిజిక్స్లో ఏం చదవాలి, పాలిటీలో ఏం చదవాలి, అలా సబ్జెక్ట్ వైజ్ కొన్ని ఏరియాస్ నుండి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. పాయింటర్స్ లేదా ఫోకస్ ఏరియాస్ అంటాము. మీకు అలాంటి ఫోకస్ ఏరియాస్ని ఆధారంగా తీసుకొని అంటే తప్పనిసరిగా ఈ టాపిక్ నుండి క్వశ్చన్ వస్తాయని నేను ఏవైతే భావిస్తానో ఆ టాపిక్స్నే మీకు మిషన్ 100 కోర్సుగా ఇచ్చాను. సో మిషన్ 100 కోర్సు మీకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఉంది, రీసెంట్గా లాంచ్ చేశాను. సో మిషన్ 100 మీకు లాస్ట్ 2023 ఇయర్లో మిషన్ 100 ఒక సంచలనం సృష్టించింది. పోటీ పరీక్షలో ఏ పోటీ పరీక్షను కూడా జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాక్సిమం క్వశ్చన్స్ కవర్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ ఇయర్లో మిషన్ 100ని మళ్ళీ కొత్తగా లాంచ్ చేశాను, సో అప్డేట్ చేసి. సో మిషన్ 100 మీకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఈరోజు భారీ ఆఫర్లో ఉంది. సో చూడవచ్చు, కంటెంట్ చూడవచ్చు మీరు. ఓకేనా. సో ఇక్కడ విటమిన్స్కి సంబంధించి ఇటీవల ఒక నివేదిక వార్తల్లోకి వచ్చింది. విటమిన్ డి డెఫిషియన్సీ ఎలా ఉంది భారతదేశంలో అని చెప్పేసి ప్రతి 5గురిలో ఒకటికి విటమిన్ డి లోపం ఉందని చెప్పేసి ICRIER నివేదిక స్పష్టం చేస్తుంది. ICRIER ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ సంస్థ వారు రిలీజ్ చేసిన నివేదిక పేరు కూడా చూడాలి కదా. రోడ్ మ్యాప్ టు అడ్రస్ విటమిన్ డి డెఫిషియన్సీ ఇన్ ఇండియా, విటమిన్ లోపాన్ని తగ్గించడానికి ఎలాంటి ప్రణాళికను రూపొందించాలి అని. ఓకేనా. సో ఎవరు రిపోర్ట్ రిలీజ్ చేశారు, పేరేంటి అండ్ దేనికి సంబంధించి, విటమిన్ డి డెఫిషియన్సీకి సంబంధించి. భారతదేశంలో పిల్లలు 10 సంవత్సరాల లోపు పిల్లలు, సో 10 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 46% మందికి రికెట్స్ వ్యాధి, విటమిన్ డి కారణంగానే రికెట్స్ వ్యాధి వస్తుందట, ఎముకల బలహీనత. మహిళలు ఇంట్లో ఎక్కువసేపు ఉండడం వల్ల విటమిన్ డి అధికమవుతుందంట. వృద్ధులు వయోజనుల విషయంలో 80 to 90% మందికి ఆస్టియోపోరోసిస్, ఎముకలు విరగడం అనేది విటమిన్ డికి సంబంధించేది కూడా. గర్భిణీలు, యువత ఎక్కువగా ప్రభావం అవుతున్న వర్గాలు అంట విటమిన్ డి డెఫిషియన్సీ కారణంగా. ఓకేనా. లోపానికి ప్రధాన కారణాలు ఏంటంటే రోజు మార్నింగ్ సన్ లేదా ఎండకి ఎక్స్పోజ్ అవ్వాలి, ఇంట్లోనే కూర్చోవడం కాదు, కూపస్థ మండుకంలో కాకుండా బయట ఎండకి ఉండాలి. ఎండకుంటే ఏమవుతుందంటే ఎండ నుండి మనకు విటమిన్ డి వస్తుంది కాదు, సో మనకి అది ఒక ప్రాసెస్. సో రోజు మార్నింగ్ ఉంటే బెనిఫిట్గా ఉంటుంది. బయట అంటే సన్ రైజ్ ఎర్లీ మార్నింగ్ ఉంటుంది కదా, 6-7 మధ్య టైంలో. గదుల్లో వెంటిలేషన్ లేకపోవడం కూడా, ఆహారంలో పోషకాల లోహము అండ్ నెక్స్ట్ శరీరానికి యూవీబీ కిరణాలు గ్రహించలేకపోవడం అనేది విటమిన్ డి లోపానికి కారణం అంట. ఇవి మనకు మార్నింగ్ సన్ రేస్ పడితే ఉంటుంది. ఇక పర్యావరణానికి సంబంధించి ఒక ఒప్పందము, ఇది ఇప్పటిది కాదు 2019 నుండే ఈ ఒప్పందం ఉంది, కానీ రీసెంట్గా మళ్ళీ వార్తాపత్రికల్లో కథనాలు అనేవి వచ్చినాయి. సో ఇండియా నార్వే రిలేషన్స్లో భాగంగా ఇండియా నార్వే మెరైన్ పొల్యూషన్ ఇనిషియేటివ్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఇండియా నార్వే మెరైన్ పొల్యూషన్ ఇనిషియేటివ్స్. ఓకేనా. మెరైన్ అంటే సముద్ర సంబంధిత నీటికి సంబంధించి,
సో భారత ప్రభుత్వం మరియు నార్వే ప్రభుత్వాల మధ్య ఉన్న ద్వైపాక్షిక భాగస్వామ్యంగా ఈ పథకం ప్రారంభించబడింది. ఇది ముఖ్యంగా నదులు మరియు సముద్రాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడం లక్ష్యంగా పనిచేస్తుంది. ఈ ఇనిషియేటివ్ ఎప్పుడంటే 2019 ప్రారంభించబడిన సంవత్సరం 2019. సో ప్రారంభించిన సందర్భము. అసలు ఉద్దేశం ఏంటి? ఈ ఇనిషియేటివ్ యొక్క ఉద్దేశం ఏంటంటే జలవనరుల్లో మైక్రో ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడం. ప్లాస్టిక్ బీట్ ద ప్లాస్టిక్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్లాస్టిక్ కాలుష్యం అనేది ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల్లో భయానక సమస్య. ప్లాస్టిక్లో మనం కార్సినోజెనిక్ ఏజెంట్స్ని అబ్జర్వ్ చేస్తాం, అంటే దట్ కాజెస్ క్యాన్సర్ కారకాలు. వ్యర్థాలను వృత్తాకార ఆర్థిక విధానంలో ప్రాసెస్ చేయడము, విధాన సవరణలు, శాస్త్రీయ పరిశోధనలు, మున్సిపాలిటీల స్థాయిలో చర్యలు తీసుకోవడము. ఓకేనా? ఎస్. ఇక ఒక సదస్సు వార్తల్లోకి వచ్చింది. కలం అండ్ కవచ్ డిఫెన్స్ లైఫ్ ఫెస్ట్ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. April 15, నిన్నటి రోజు April 15, 2025. సో న్యూఢిల్లీ వేదికగా వార్తల్లోకి వచ్చింది. ఏదైనా ఒక సదస్సు గురించి మనం డిస్కస్ చేస్తున్నట్టే థీమ్ ఏంటో చూడాలి. కలం అండ్ కవచ్ డిఫెన్స్ లైఫ్ ఫెస్ట్ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది, ఒక సదస్సు. ఆ సదస్సు యొక్క థీమ్ ఏంటి అంటారు? సెక్యూరింగ్ ఇండియాస్ రైజ్ త్రూ డిఫెన్స్ రిఫార్మ్స్. సో రక్షణ సంస్కరణల ద్వారా భారతదేశ వృద్ధిని చూడడము. ఓకేనా? సో థీమ్ పీపుల్ పాలసీ ప్రాక్టీస్. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కలం కవచ్ 2.0 రక్షణ సాహిత్య ఉత్సవం అనేది ఢిల్లీలో నిన్నటి రోజున ప్రారంభమైంది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ప్రస్తుతం రక్షణ శాఖ మంత్రి ఎవరున్నారు? రాజ్నాథ్ సింగ్ గారు. పరిధిలోని హెడ్ క్వార్టర్స్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ జాయింట్ వార్ఫేర్ స్టడీస్ మరియు పెంటగాన్ ప్రెస్ సంయుక్తంగా నిర్వహించారు. ఏదైనా సదస్సు వార్తలోకి వచ్చిందంటే సదస్సు పేరేంటి, థీమ్ ఏంటి, ఎవరు నిర్వహిస్తున్నారు, ఉద్దేశం ఏంటి చూస్తే సరిపోతుంది. ఓకేనా? సాహిత్య ఉత్సవము రక్షణ రంగానికి సంబంధించి ముఖ్యాంశాలు రక్షణ సాంకేతికత మరియు భవిష్యత్ యుద్ధ విధానాలను ఇక్కడ ఆలోచిస్తారు. ఆత్మనిర్భర్ భారత్ దేశీయంగా రక్షణ ఉత్పత్తిలో స్వావలంబన సాధించడం. ఇప్పుడు మనం చూసాము రక్షణ రంగ ఉత్పత్తులు ఎగుమతులు అని భారతదేశం నుండి రక్షణ రంగ ఉత్పత్తులు భారీగా ఎగుమతి అవుతున్నాయి. రికార్డును సాధించాము. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 23,000 కోట్లకు పైగా రక్షణ రంగ ఉత్పత్తులను మనం ఎగుమతి చేశాము. ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకేనా? ఎస్. సో ఎవరెవరు పాల్గొంటారు ఏంటి అని చెప్పేసేసి నెక్స్ట్ నీతి ఆయోగ్ విడుదల చేసిన ఒక నివేదిక. నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా భారతదేశంలో ప్రణాళికా సంఘం స్థానంలో 2015 జనవరి 1న అమల్లోకి వచ్చింది నీతి ఆయోగ్. నీతి ఆయోగ్కి ప్రస్తుతం వైస్ చైర్పర్సన్గా సుమన్ బెర్రీ గారు ఉన్నారు. సీఈఓగా బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఇటీవల తన పదవీకాలం పొడిగింపు గురించి కూడా చూసాము. నీతి ఆయోగ్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ఎవరు ఉంటారంటే భారత ప్రధాని గారు ఉంటారు. మరి అటువంటి నీతి ఆయోగ్ విడుదల చేసిన ఫిజికల్ హెల్త్ పాలసీ గురించి రీసెంట్గా మిమ్మల్ని ఒక ప్రశ్న కూడా అడిగాను. ఇంపార్టెంట్. నీతి ఆయోగ్ విడుదల చేసే ఏదైనా కూడా ఇంపార్టెంట్. ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేశారు. ఆ డాక్యుమెంట్ పేరు ఏంటంటే అన్లాకింగ్ $25+ బిలియన్ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఇండియాస్ హ్యాండ్ పవర్ టూల్స్ సెక్టర్ అని చెప్పేసేసి వార్తల్లోకి వచ్చింది. ఓకేనా? సో అన్లాకింగ్ $25+ బిలియన్ ఎక్స్పోర్ట్స్ ఇండియాస్ హ్యాండ్ అండ్ పవర్ టూల్స్ సెక్టర్ ఎవరు రిలీజ్ చేశారు? నీతి ఆయోగ్ వారు. సో రిపోర్ట్ పేరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ నివేదికను ఎవరు రిలీజ్ చేశారు? నీతి ఆయోగ్కి సంబంధించి ప్రస్తుతము ఉపాధ్యక్షులు హాజరైన వారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ రిపోర్ట్లో ఏముంది? ప్రపంచ టూల్స్ మార్కెట్ విలువ ఎంతనట అంటే ప్రస్తుతం $100 బిలియన్ అంట. 2035 నాటికి అది కాస్త $190 బిలియన్ చేరుతుందంట. హ్యాండ్ టూల్స్ వచ్చేసేసి ప్రస్తుతం $34 బిలియన్ ఉంది. అది కాస్త 2035కి $60 బిలియన్ చేరుతుంది. అండ్ పవర్ టూల్స్ విషయానికి వస్తే ప్రస్తుతం $63 బిలియన్ ఉంది. అది కాస్త $134 బిలియన్ చేరుతుంది. అండ్ చైనా హ్యాండ్ టూల్స్లో $13 బిలియన్ 50% మార్కెట్ షేర్ని కలిగి ఉంది అత్యధికంగా. అండ్ అట్ ద సేమ్ టైం పవర్ టూల్స్లో $22 బిలియన్ 40% షేర్ ఇన్ ద వరల్డ్ ఫ్రమ్ చైనా. ఇక భారత్ హ్యాండ్ టూల్స్ విషయంలో ఎలా ఉంది అంటే $600 మిలియన్ ప్రపంచ షేర్లో 1.8% మాత్రమే. పవర్ టూల్స్ ఎగుమతుల విషయంలో మనము $470 మిలియన్ ప్రపంచంలో 0.7%. ఓకేనా? ఇక నివేదికలో ప్రస్తావించబడిన లక్ష్యాలు ఏవైతే ఉంటాయో మొత్తం $25 బిలియన్ ఎగుమతులు అని చెప్పేసేసి చెప్పారు. ఓకేనా? ఎస్. నీతి ఆయోగ్ ఉద్దేశం ఏంటి, ఇది దేనికి సంబంధించి నివేదికలు ఏమైనా ఉండే అంటే ఆ గణాంకాలు ఇంపార్టెంట్. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మనం అర్థం చేసుకోవచ్చు. లాస్ట్ 1 ఇయర్ నుండి ఇక మనం ఆల్మోస్ట్ 1 ఇయర్ కాలేదు.
హైడ్రాని మనం చూస్తున్నాం. ముఖ్యంగా చెరువు ప్రాంతాలు కానీ లేదా లేక్స్ ఏరియాస్ కానివ్వండి, రివర్ ఏరియాస్ కానివ్వండి, ఆక్యుపై చేసిన కట్టిన నిర్మాణాలు ఏవైతే ఉంటాయో వాటిని కూల్ చేస్తున్నారు హైడ్రా అధికారులు. సో ఇక్కడ హైడ్రా మరియు ఎన్ఆర్ఎస్సి మధ్య భాగస్వామ్య ఒప్పందం అనేది వార్తల్లోకి వచ్చింది. హైదరాబాద్లోని నీటిపారుదల నిర్వహణ కోసం హైడ్రా ఎన్ఆర్ఎస్సి భాగస్వామ్యం. ఉద్దేశం ఏంటో కూడా మీకు చెప్పేశాను నీటిపారుదలకు సంబంధించి. హైడ్రా అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. హైడ్రా ఫుల్ ఫామ్ ఏంటని రానున్న తెలంగాణ పోటీ పరీక్షలో డైరెక్ట్ అడుగుతారు. హైడ్రాని విస్తరించండి, ఫుల్ ఫామ్ ఏంటి అని. సో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. ప్రస్తుతం హైడ్రాకి చీఫ్ ఎవరున్నారు? సో అక్కడ కమిషనర్గా రంగనాథ్ గారు. అండ్ నెక్స్ట్ ఎన్ఆర్ఎస్సి అంటే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. వీరి మధ్య భాగస్వామ్య ఒప్పందం. ఈ భాగస్వామ్యం ద్వారా ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని నీటి మూలాలు, పార్కులు, ఖాళీ స్థలాలు, వరద నీటి కాలువలపై సమాచారం ప్రజలకు స్పష్టంగా అందించని ఉన్నారంట. ఒప్పందంపై ఎవరు సంతకం చేశారు? హైడ్రా నుండి కమిషనర్ ఏమో రంగనాథ్ గారు, ఎన్ఆర్ఎస్సి నుండేమో ప్రకాష్ చౌహాన్ గారు డైరెక్టర్గా ఉన్నారు. ఓకేనా? లక్ష్యము ఫుల్ ట్యాంక్ లెవెల్స్ మరియు బఫర్ జోన్లపై ఖచ్చితమైన భౌగోళిక సమాచారాన్ని అందించడం. ఓకేనా? వాస్తవ సమాచారం ద్వారా అవగాహన పెంపొందించడం, నీటి మూలాల పట్ల తప్పుడు సమాచారాన్ని నివారించడం అనేది ఉద్దేశము. ఇక హైడ్రా అండ్ ఎన్ఆర్ఎస్సి అంటే రిమోట్ సెన్సింగ్. సో రిమోట్ సెన్సింగ్ అంటే ఇస్రోకి సంబంధించి అనుబంధంగా పనిచేస్తుంది. హైదరాబాద్లో ప్రధాన కేంద్రము. ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఏంటంటే ఒక చెరువు లేదా కుంట భద్రతాయుతంగా నీరు నిల్వ చేసుకోగల సామర్థ్యము ఫుల్ ట్యాంక్ లెవెల్. బఫర్ జోన్ అంటే పక్కది. చెరువుల చుట్టూ ఉండే పరిరక్షిత ప్రాంతాలు బఫర్ జోన్. నిర్మాణాలు చేపట్టడాన్ని నిషేధిస్తారు బఫర్ జోన్లో. ఓకేనా? ఎస్. ఇక నెక్స్ట్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఏదైతే ఉంటుందో డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్తో వార్తలోకి వచ్చింది. నిన్న రోజున మనం చూసాము. సో డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆఫ్ ఆకాశవాణి హైదరాబాద్. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డైమండ్ జూబ్లీ ఉత్సవాలు ఏప్రిల్ 15న అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆకాశవాణి అండ్ న్యూస్ సర్వీసెస్ డిజైన్ డైరెక్టర్ గారు ఈ వేడుకలను ప్రారంభించారు. సో డైరెక్ట్గా సింగిల్ అయినా గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు ఈ టాపిక్కి, బట్ వార్తల్లోకి వచ్చింది కాబట్టి చూడవచ్చు. ఎస్. ఇక మీకు ఏప్రిల్ 14th లాస్ట్ 2 days బ్యాక్ వీడియోలో ఈ టాపిక్ చెప్పాను. 23rd లా కమిషన్గా తను నియమితులయ్యే అవకాశం ఉంది. ఇంకా అఫీషియల్గా రావాలి, అఫీషియల్ స్టేట్మెంట్ రావాలి అని చెప్పేసేసి. సో ఈరోజు అఫీషియల్గా మనం చూసాము. సో మీకు లాస్ట్ 2 days బ్యాక్ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో 23rd లా కమిషన్గా చైర్మన్గా జస్టిస్ దినేష్ మహేశ్వరి గారు నియమితులయ్యే అవకాశం ఉంది, అఫీషియల్గా జీవో అనేది వస్తుంది అని చెప్పేసి చెప్పాను కదా. సో ఈరోజు అఫీషియల్గా మీరు రాసేసుకోవచ్చు. సో 23rd లా కమిషన్ చైర్పర్సన్గా జస్టిస్ దినేష్ మహేశ్వరి. లాస్ట్ 2024 సెప్టెంబర్లో మనం లా కమిషన్ ఏర్పాటు గురించి చూసాము. 22nd లా కమిషన్ చైర్పర్సన్ ఎవరు ఉండే? రితురాజ్ అవస్థి. తన తర్వాత ఇతను. ఓకేనా? ఇక బ్రిటిష్ వారి కాలంలో లా కమిషన్ అంటే మెకాలే గుర్తొస్తారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత లా కమిషన్ మొట్టమొదటి పర్సన్ ఎవరు అంటే ఎంసీ సెతల్వాదు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. మీకు నేను మొన్న 14th ఏప్రిల్ 2025 డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఈ టాపిక్ని చెప్పాను. సేమ్ ఇవే స్లైడ్స్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చూడండి. ఎస్. ఇక ఈరోజు ప్రశ్న. సో ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ నుండి నేను కోరుకునేది ఏంటంటే సమాధానం. మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు సమాధానాన్ని ఇవ్వండి. తప్పైనా పర్లేదు, రేపు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక రామన్ మెగసెసే పురస్కార గ్రహీతలు ఎవరు? వారు ఏ దేశానికి చెందినవారు? వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ కన్సర్న్ కంట్రీ ఏంటో రాయండి, సరిపోతుంది. మళ్ళీ రేపు నేను ఇది ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. రానున్న పోటీ పరీక్షల్లో ఇవి ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్గా నేను భావిస్తున్నాను కాబట్టి ప్రతిరోజు మీకు ఒక్కొక్క టాపిక్ నుండి క్వశ్చన్ ఇస్తున్నాను. రోజు ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీకు తెలియకుండానే ఎంత నాలెడ్జ్ అనేది పొందుతారో మీకు అర్థమైపోతుంది. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. చూసేదేమో దాదాపు 25,000 30,000 మంది వీడియో చూస్తున్నారు. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ నేను కోరుకునేది ఏంటంటే మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్, ఒక లైక్ అండ్ ఒక కామెంట్. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి కునో నుంచి గాంధీసాగర్కు చీతాల బదిలీ అండ్ హజ్ కోటా పెంపు భారతదేశానికి, అండ్ ఐఐటి ఢిల్లీ మైక్రాన్ టెక్నాలజీ భాగస్వామ్యం, అండ్ భారతదేశంలో లేదా ప్రపంచంలో మొట్టమొదటి క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ ప్లాట్ఫామ్,
అండ్ అత్యంత రద్దీ విమానాశ్రయాలకు సంబంధించి ర్యాంకింగ్స్ ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వారు విడుదల చేశారు. అండ్ న్యూయార్క్ నగరంలో అంబేద్కర్ జయంతిని అంబేద్కర్ డేగా సెలబ్రేషన్స్ అని చెప్పేసి, అండ్ అంబేద్కర్ గారి పేరుని ఉత్తరప్రదేశ్ జీరో పావర్టీ మిషన్కి రాష్ట్ర ప్రభుత్వం నామకరణం చేసింది. అండ్ జీడిపి వృద్ధి రేటు అంచనా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతోందని మోర్గన్ స్టాన్లీ. అండ్ ఇన్ఫ్లేషన్ విషయంలో భారతదేశంలో ఏ రాష్ట్రాలు ఎలా ఉన్నాయని చెప్పేసి గణాంకాలు అఫీషియల్ స్టాట్స్. అండ్ వివాదాస్పదమైన తాంగ్జింగ్ కొండలు కుకీ మైతేల మధ్య మళ్ళీ వివాదంగా వార్తల్లోకి వచ్చింది మణిపూర్కి సంబంధించి. అండ్ ప్రతి 5గురిలో ఒకరికి విటమిన్ డి లోపం అనేది సంభవిస్తుందని చెప్పేసి ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ వారు ఇచ్చిన నివేదిక. అండ్ ఇండియా నార్వే మెరైన్ పొల్యూషన్ ఇనిషియేటివ్ అనేది మరొకసారి వార్తల్లోకి వచ్చింది 2019 ప్రోగ్రామే. అండ్ వార్తల నుంచి ఒక సదస్సు కలం అండ్ కవచ్ డిఫెన్స్ లైఫ్ ఫెస్ట్ అనేది వార్తల్లోకి వచ్చింది. థీమ్ ఏంటి? అండ్ నీతి ఆయోగ్ వారు విడుదల చేసిన ఒక రిపోర్ట్ లేదా డాక్యుమెంట్. అండ్ హైదరాబాద్ నీటిపారుదల నిర్వహణకు హైడ్రా మరియు ఎన్ఆర్ఎస్సి ఇస్రోకి సంబంధించి ఒప్పందము. అండ్ ఆకాశవాణి హైదరాబాద్ సెంటర్ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ అనేవి వార్తల్లోకి వచ్చినాయి. అండ్ 23వ లా కమిషన్ చైర్పర్సన్గా జస్టిస్ దినేష్ మహేశ్వరి గారు నియమితులయ్యారు అఫీషియల్గా. అండ్ ఈరోజు ప్రశ్న 2024 సంవత్సరానికి గాను రామన్ మెగ్సెసే పురస్కార గ్రహీతలు ఎవరు, వారు ఏ దేశానికి చెందినవారు అని చెప్పేసి క్వశ్చన్ అడిగాను. ప్రతి ఒక్కరు కూడా సమాధానాన్ని ఇవ్వండి. ఓకేనా? ఏమైనా మిస్లీనియస్ టాపిక్స్ ఉంటే నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో యాడ్ చేస్తాను, మళ్ళీ డిస్కస్ చేస్తాను. ఓకేనా? రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.